విద్యార్థులకు 10 కంప్యూటర్లు అందించిన ఎస్బీఐ. మూడో ఏపీఎస్పీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు ఎస్బీఐ జనరల్ మేనేజర్ విద్యార్థుల అభివృద్ధి కోసం వారి భవిష్యత్తు మరింత బలపడాలనే ఉద్దేశంతో కంప్యూటర్లు అందించామని, వారికి అన్ని విధాల సహాయ శాఖలు అందిస్తామని తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల మూడో ఏపీఎస్పీ బెటాలియన్ ఆవరణలో 3వ ఏపీఎస్పీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏపీఎస్పీ కమాండెంట్ నాగేంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, బ్యాంక్ సిబ్బంది, బెటాలియన్ ఆఫీసర్స్, స్కూల్ ఉపాధ్యాయ బృందం పిల్లల సంరక్షణలో 10 కంప్యూటర్లు బెటాలియన్ కమాండెంట్ చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ప్రస్తుత కాలంలో అతి తక్కువ ఫీజుతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చదువు చెప్పడం చాలా గొప్ప విషయమని ఎస్బీఐ తరపున ధన్యవాదాలు తెలిపారు. కమాండెంట్ నాగేంద్రరావు మాట్లాడుతూ ఎస్బీఐ సేవలను కొనియాడారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ మనస్వి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు ఎం మన్మథరావు, పిఎస్ చంద్రశేఖరరావు, ఇన్ఛార్జ్ బిడబ్ల్యూఓడివివి ప్రసాద్, ఆఫీసర్స్, ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. 7.5 లక్షల వరకు ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ, వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్, వాళ్ళు చదువుతున్నంత కాలం ఉద్యోగం అయ్యే వరకు, ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఫ్రీ ఇస్తాం. వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది వచ్చి, ఏ బ్రాంచ్లో శాంక్షన్ ఇబ్బంది వస్తే డైరెక్ట్గా కొల్లాజీలో ఆపోజిట్ ఉన్న ఆఫీస్ ఉంటుంది. డైరెక్ట్లీ బై కోటింగ్ ది నేమ్ ఆఫ్ కమాండెంట్ సార్, యూ కెన్ కమ్ డైరెక్ట్లీ. నాకు ఎవరో ఫ్యాకల్టీ రిలీజ్ కమని చెప్తుంది. ఓకే, తర్వాత ఇంకా మిగతా అవసరాల విషయం వస్తే చెప్తున్నాను. ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీరందరూ 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వెళ్తున్నాడు, మంచిగా మార్కులు తెచ్చుకుని మంచిగా చేసుకుంటే మీ తాలూకా ఎడ్యుకేషన్ కూడా మేమేం కావాలంటే బేర్ చేయడం రెడీగా ఉన్నాం. అందుకోసం ఇక్కడ క్వాలిఫైడ్ పీపుల్ అనుకోకుండా మన ఆర్ఎం గారు మా ఆఫీస్కి వచ్చి 2-3 ఇష్యూస్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేశాం, మేము కూడా సర్వీస్ చేస్తాం సార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఆలోచనతో వాళ్ళతోటి ప్రజల్లోకి వెళ్తుంది, మేము కూడా ఇలాంటి పనులు చేస్తామని చెప్పినప్పుడు మా స్కూల్కి సిస్టమ్స్ కావాలి సార్, పిల్లలు రాబోయే రోజులన్నీ డిజిటల్ ప్రపంచంలో ముందుకు పోవాలంటే డిజిటల్ లెర్నింగ్ కావాలి, అందుచేత వాళ్ళు హెల్ప్ చేస్తానంటే షూర్ నేను డిఫరెంట్గా చేస్తానని 2 వీక్స్లో చేస్తానని చెప్పి 10 డేస్లోనే మనకి 12 పూర్తి చేశారు. అందుచేత నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిగతా విషయాలన్నీ మీ ముందు ఆయన ఓపెన్గా చెప్పారు. నేను మన స్కూల్ గురించి ఎంత తక్కువగా చెప్తే డెఫినెట్గా మీకు అనౌన్స్ చేశారు. ఆడపిల్లలు హూ ఇస్ టాపర్స్ 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరు టాప్ అయితే వాళ్ళకు ఒక సైకిల్ వస్తుంది. అందుచేత మీకు సైకిల్ కావాలనుకుంటే ఇప్పటి నుంచి కష్టపడి చదువు. అట్లాగే ఈ బాయ్స్ కూడా నెంబర్ 1, 2 ర్యాంక్స్లోకి వచ్చినప్పుడు కూడా డెఫినెట్గా మీ అందరికి కూడా ఒక మెమెంటో కానీ గిఫ్ట్ కానీ ఇస్తామని వర్క్ చేశాను. నౌ బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్, వారన్నీ కూడా మనకి ఫుల్ఫిల్డ్గా అనౌన్స్ చేశారు. మనము ఎంత కష్టపడితే మనం అంతా రిసీవ్ చేసుకోవచ్చు. వారు చిన్నప్పటి నుంచే బ్యాంకులో చేరాలనుకుని కాంపిటీషన్స్లో మెడల్ తీసుకున్నారు. కానీ నేను కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బాస్కెట్బాల్ టీంకి 1 సంవత్సరంన్నర లీజ్ గాడించుకుని నాకు ఉద్యోగం ఇవ్వలేదు ఆయన. అప్పుడు అన్ఫార్చునేట్లీ పోలీస్ ఫోర్స్ రావాల్సి వచ్చింది. అప్పుడు చాలా కాంపిటీషన్ ఉండేది. ఆ కాంపిటీషన్లో నేను సెలెక్ట్ అవ్వలేకపోయాను. నా బ్యాచ్మేట్స్ అంతా కూడా రిటైర్ అయిపోయారు. నాకు పోలీసు ఉద్యోగం రాసి పెట్టినట్టు ఉంది. ఇక్కడ వారితో పాటు కూర్చొని పనిచేయడానికి ఉండడానికి ఉంది. మనకి ఒక బ్యాంకింగ్ సెక్టర్ ఇలాంటి పనులు చేస్తాయన్నది పబ్లిక్కి తెలియనటువంటి చాలా విషయాలు. అందులో నిన్న సాక్షాత్తు మన ప్రైమ్ మినిస్టర్ గారే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కొంచెం పొగిడారు అంటే దాని గురించి మనం మీకు అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. ఇది సీనియర్ మోస్ట్ బ్యాంకింగ్ సెక్టర్, వీళ్ళలో కూడా చాలా సర్వీస్ మోడ్ యాక్టివిటీస్ తీసుకున్నారు.
మనకి సర్వీస్ చేయడమే కాదు, పూర్ ఫెలోస్కి, గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్స్కి, ఇలాంటి చాలా మ్యాసివ్ ప్రోగ్రామ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తుంది. చేత మా బెటాలియన్ తరపు నుంచి పర్సనల్గా కృష్ణ గారికి, వారి స్టాఫ్కి కూడా నాకు హృదయపూర్వక నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాకు కూడా అవసరమైనటువంటి పనులు చేసి పెడతారని ఈ సభాముఖంగా కోరుకుంటూ, మాకు ఇది ఇచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. Of having 1800 strength and with minimal charges, minimal fees, the school is being conducted by 3rd Battalion, and really touched my heart. You believe it or not, up to now, whatever I have done for the donation of these computers, based on the word of your commandant, and we got to the commandant గారు మాటల మీద గౌరవానికి కంప్యూటర్లు ఇచ్చాం. యాక్చువల్గా ఆయన మరొకటి మాట ఇస్తానంటే దీంతో పాటు కొత్త కంప్యూటర్లు కూడా దగ్గరలో ఇస్తాం. వీటితో పాటు మళ్ళీ అడిషనల్గా ఈ 13 ఇస్తాం. అంతకంటే మరో విషయం ఏంటంటే, నిజంగా ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకోవాలంటే ఎంతకంటే మంచి స్కూల్ ఉంటుందని నా ఉద్దేశం. అందుకోసం అడాప్ట్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఉన్నాం. ఇప్పుడు దీంట్లో పిల్లలకు చాలా మినిమల్ ఫీజు అని చెప్పారు. అందరూ కూడా బిలో పవర్టీ లైన్ పీపుల్ అని చెప్పారు సార్, బీపీఎల్ పీపుల్ పేరెంట్స్ అని చెప్పారు. నిజంగా ఇక్కడ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఉన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఏ స్కూల్ని ఎంకరేజ్ చేసిన రాదని నా ఉద్దేశం. మీ సంవత్సరంలో ఎవరైతే టాప్ 10 ఉంటారో పిల్లలు, టాప్ 10 అంటే ప్రతి క్లాస్లో కూడా టాప్ 2 పీపుల్, అబ్బాయిలు 2 అబ్బాయిలు 2, ప్రతి క్లాస్కి కూడా నేను వచ్చి ఇక్కడ ఫెలిసిటేట్ చేస్తాను పర్టికులర్గా. అందువల్ల మీరు బాగా చదువుకోవాలి. తర్వాత ఇక్కడున్న పిల్లల అమ్మాయిలకి ఒక 10 మందికి సైకిల్ ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాం. ఒక 10 మందికి మన అమ్మాయిలని చదువు పెంచాలి, అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలి. అందుకోసం అమ్మాయిలలో 10 మందికి సైకిల్ ఇద్దామని స్టేట్ బ్యాంక్ తరఫున ఇద్దాం అనుకుంటున్నాం. అలాగే మీ పిల్లలు ఎప్పుడైనా యూనిఫామ్స్ కావాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా బాగా పేద ఉన్న పిల్లలకు బుక్స్ కావాలన్నా, ఏది కావాలన్నా నాకు చెప్పండి సార్. నేను ఐ విల్ నాట్ వెయిట్ ఫర్ ది డేట్ ఆర్ ఫండ్స్ టు కమ్. అవసరమైతే మా పాకెట్లో పెట్టడానికి చేస్తాం. లేకపోతే ఖచ్చితంగా ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకోండి. ఫర్ షూర్ విల్ అడాప్ట్ ది స్కూల్. ఎందుకంటే ఇంత మంచిగా స్కూలు, ఇంత బాగా రన్ చేసిన స్కూలు, దట్టు మినిమల్ ఛార్జెస్. ఈ రోజుల్లో 10th క్లాస్కి 1000, 9th క్లాస్కి 900 ఫీజుతో రన్ చేసిన స్కూల్ నాకు తెలిసి ఎందుకంటే లేదేమో. ఇలాంటి స్కూల్ని ఎంకరేజ్ చేయకపోతే ఒక రకం తప్పు అవుతుందని నా ఉద్దేశం. అందుకోసం ఇదేనే కాదు, ఇప్పుడే నాకు అసిస్టెంట్ కమాండెంట్ గారు చెప్పారు, జనరేటర్ కావాలి, ఇంకేం చెప్పారు. మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా లిస్ట్